ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అలేఖ్య టిపికల్స్. ఇది మాట్లాడుకునేటప్పుడు కూడా మేబీ మన భాష కూడా అంత బాగుండాలేమో అన్నంత విధంగా అయితే మనకు తెలుస్తుంది. అంటే మనం బాగుంటే సరిపోదు, మన బుద్ధి సంస్కారం కూడా దానికి తగ్గట్టే ఉండాలని చెప్పేసి చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒక కస్టమర్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఏంటి అని అడిగిన పాపానికి తనని తిట్టినటువంటి బూతులు కనుక మనం చూస్తే వెళ్ళాం, అంత దారుణంగా ఉన్నట్టు ఆడియో మనం చూస్తూ ఉన్నాం అనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అండ్ ఫర్దర్గా కూడా ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. అలేఖ్య టిపికల్స్. మనం బాగుంటే సరిపోదు కానీ మన గుణం కూడా బాగుండాలి, ఆ సంస్కారం కూడా ఉండాలి. అవునండి అవునండి. ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏదో కష్టపడి పైకి వచ్చారు అనుకునేటువంటి ప్రాసెస్లో అంతా బాగుంది అనుకునేటువంటి టైంలో యూట్యూబ్ పెట్టుకొని ఛానల్ పెట్టుకొని నీట్గానే వెళ్తున్నారు అనుకునేటువంటి ప్రాసెస్లో ఆ నోరు ఒకటి ఉంటుంది చూసారా, అది ఎంతవరకు తీసుకువెళ్ళింది అనేటువంటిది మీకే తెలియాలి, ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి. అంటే మీరేం చెప్తారు దీని మీద? నాగరాజ్ గారు, గడిచిన 2 రోజులుగా సోషల్ మీడియాలో ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఈ వేదికల ద్వారా ఒక కంటిన్యూగా ట్రోల్ అవుతుంది నాగరాజ్ గారు. అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ అలేఖ్య చిట్టి పికిల్స్, నాన్ వెజిటేరియన్ పికిల్స్కి రాజమండ్రి నుంచి ఈ ఏదైతే ఆర్గనైజేషన్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఈ కంపెనీ ఏదైతే ఉందో అలేఖ్య చిట్టి పికిల్స్ అంది, గడిచిన కొద్ది రోజుల్లో బాగానే మంచి అనుకున్న టార్గెట్స్ కూడా రీచ్ అయ్యారు యాక్చువల్గా. కానీ నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు అకౌంట్ బ్లాక్ చేసుకున్నారు, సోషల్ మీడియాలో వాట్సాప్ అకౌంట్ బ్లాక్ చేసుకున్నారు, ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసుకున్నారు, ఈవెన్ దో వాళ్ళ వెబ్సైట్ కూడా వాళ్ళు బ్లాక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది ప్రతి వారికి క్వశ్చన్ అనమాట. ఇది ఓన్లీ అలేఖ్య చిట్టి పికిల్స్కే కాదు, అందరూ కూడా ఒక గుణపాఠంగా ఉంటుంది వీళ్ళ యొక్క స్టోరీ తెలుసుకుంటే. అంటే టోటల్గా ఎంటైర్ వాళ్ళ వ్యాపారాన్ని కూడా వాళ్ళు స్ట్రక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత ఈరోజు అడిగితే తంత అన్నట్టుగా తయారైంది అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క వ్యవహార శైలి. అంటే రీసెంట్గా వాళ్ళ ఒక ఆడియో క్లిప్ రిలీజ్ అయింది. ఒక వ్యక్తి అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించి వాళ్ళ యొక్క ప్రైస్ లిస్ట్ గురించి మాట్లాడుతూ అతను కోట్ చేయడం జరిగింది, వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో అడగడం జరిగింది. దానికి కౌంటర్ పాయింట్గా వాళ్ళు కూడా ఒక లిస్ట్ పంపించారు. అందులో ఒక నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఎంత ఉందంటే 1200 రూపీస్ కాస్ట్ చూపిస్తే ఇంత ఎక్కువ ఉందా కాస్ట్ అన్న అడిగిన పాపానికి అతనికి తిట్టకుండా బూతులతో తిట్టి అతన్ని పూర్తిగా అబ్యూజ్ లాంగ్వేజ్తో ఎందుకు బతుకున్నాను రా బాబు, ఈ తిట్టించుకున్నా అని చెప్పి అతను పడిన మానసిక వేదన ఏదైతే ఉందో అతను సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అవురా అని ప్రతి ఒక్కరు కూడా నోటి మీద వెళ్ళేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాగరాజ్ గారు. అంటే ఇంత దారుణంగా ఉంటారా? యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో చాలా వ్యాపారాలు ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళ ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు ప్రమోట్ చేసుకుంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ వ్యాపార ధోరణి ఎంత పచ్చిగా ఉంటుందంటే అందులోనూ ఒక లేడీస్ ఆడవాళ్ళ స్థాయి యాక్చువల్గా వాళ్ళ ముగ్గురు, మనం కాస్త ఎంకరేజ్ చేసి తెలిసింది, వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కలిసి కంచర్ల అలేఖ్య అనేటువంటి ఆమె రాజమండ్రిలో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది గడిచిన కొద్ది రోజుల్లో. బట్ యూట్యూబ్ వీటిలో మాత్రం బాగా ఫెమిలియర్ అయ్యారు. అయితే ఈ ప్రైస్ లిస్ట్ ఇంత ఉంటుందా అని అడిగిన పాపానికి ఆమెను తిట్టిన తిట్లు ఆడియో క్లిప్లు ప్లే అవుతున్నాయి. చూస్తుంటే అవురాని ఆశ్చర్యపోతున్నారు జనాలందరూ కూడా. కంటి క్లిప్ కూడా ఒక మహిళను తిడుతూ అసభ్యకరంగా, ఈవిడ కూడా ఒక మహిళే కదా, అసభ్యకరంగా తిడుతూ పాచి పనులు చేసుకో అని చెప్పేసి, అంటే వ్యక్తిగత దోషాలు అన్నమాట. అంటే ఎక్కడ ఇంతకుముందు మనకు కనీ విని ఎరిగినట్టు అంటే ఏదైనా సర్వీస్ సెక్షన్ బాగాలేదు, లేకపోతే ఫుడ్ క్వాలిటీ బాగాలేదు, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీలో ఏదైనా వాళ్ళ క్వాలిటీ పడిపోయి ఇట్లాంటివి జరిగితే కూడా అతి పొలైట్గా మాట్లాడుకున్నటువంటి తెలిసిన విషయంలో అడిగిన పాపానికి రేట్ ఎంత, ఇంత కాస్ట్ ఉంటుందా అని అడిగినందుకు గాను తిట్టిన తిట్లు నాగరాజు గారు వింటుంటే మన చెవులు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇట్లా తిడతారు అందున ఆడవాళ్ళు. లేడీస్ ఎంత దారుణంగా తిడతారా? ఏవి తిట్లండి, లకారాలు మకారాలు పెట్టి వాళ్ళు తిడుతున్న తిట్లు వింటుంటే అసలు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడేదో కాస్త మెంటల్ డిప్రెషన్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయాలి. తర్వాత అతను కొనుక్కున్న వ్యక్తి కూడా ఎంత కాస్ట్ ఉందంటే, నీకు లవర్ ఉన్నారా, నీకు లవర్ ఉంటే నీలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు లవర్ అంటే నేను ఇంకా చెప్పుకోలేనంటే ఈ వీడియోలో అలాంటి తిట్లు మనం మళ్ళీ రిపీట్ చేయలేం కాబట్టి చెప్తున్నానండి. నీకు లవర్ ఉంటే నిజంగా ఆ లవర్ ఇప్పుడే విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఆడుకుంది. ఇంకా నీకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటే నువ్వు పికిల్సే గతి లేదు, నీకు రేపు భార్యను ఏం పోషిస్తావు అంటే ఏంటి నాగరాజు గారు ఎటులుతుంది? అంటే ఈ ఇన్స్టా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ జాడ్యం మనిషి వ్యక్తిగత దోషాలు మనం వింటున్నాం, కానీ ఒక ప్రొడక్ట్కి సంబంధించి ఒక క్వాలిటీ అనే రేట్ ఎంత ఉంటుందా
కామన్ అడుగుతారు రేట్ విషయంలో. కానీ ఎంత దయనీయంగా తిట్లు అనేవి అంటే స్టార్టింగ్లో వీళ్ళ యొక్క చరిత్రను చూసినట్లయితే మా ఫాదర్ చనిపోయారు, మమ్మల్ని ఆదరించండి, కస్టమర్లే మాకు దేవుళ్ళు అని అడిగినటువంటి ఇదే ఒక ఇన్స్టాల్ స్టార్టింగ్ ఉన్న వీడియోస్ ఈ రోజు కాస్త వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ పికిల్స్ సప్లై చేస్తూ వాళ్ళు బాగా డెవలప్ అయితే అంటే ఎదిగిన కొద్దీ ఒదగాలి, ఎంత ఎత్తుకెళ్తే అంత వినయాన్ని పొందవలసింది పోయి దందన ఆడవాళ్ళు ఊహించలేము అసలు. ఇదే మగవాళ్ళ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఆడవాళ్ళు తిడితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అతను చూసి ఆశ్చర్యపోతున్నాడు. మొత్తం ఆ క్లిప్పింగ్ చూస్తే అతన్ని తెల్ల బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు ఆ వ్యక్తి కూడా. ఏమి తిట్లండి, ఏమి తిట్లు అవి, అబ్బాబాబా వినలేనటువంటి తిట్లు. నేను ఈ వేదిక ద్వారా మాట్లాడలేకపోతున్నాను, నాకు కొద్ది అడ్డొస్తుంది అంటే ఆ స్వాభిమానం అడ్డొచ్చి నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ ఒక లేడీ ఇంత దారుణంగా తిడుతుందా, ఇది ఒక గుణపాఠం కావాలి నాగరాజు గారు. ఎలా సార్ అంటే ఒక గుణపాఠంగా కావాలి అని అంటే ఫర్దర్గా ఎటువంటి వాటి మీద అంటే కస్టమర్ దేవుళ్ళు అనేటువంటి దానికి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పడకుండా ఉండేలాగా అంటే ఈ విధంగా జాడ్యం చూపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా కూడా ఇలాంటివి జరగకుండా ఉండేలాగా లీగల్గా ఏమైనా రెమెడీస్ ఉంటాయా? ఇటువంటి వాటి లీగల్ రెమెడీస్ డెఫినెట్గా ఉంటాయి నాగరాజు గారు. ఇంతకుముందు షాపుల్లోకి వెళ్తే కస్టమర్లే మీరు మాకు దేవుళ్ళు అని చెప్తూ అంత పొలైట్గా లోపలికి ఇన్వైట్ చేసి లోపలికి పిలిచిన కల్చర్ ఈరోజు సోషల్ మీడియాలో అంటే అవుట్లెట్ ఒక షాప్ లేకపోయినా పిలుస్తారు. కానీ ఈరోజు అడిగితే తంత, నేను ఇచ్చిందే తీసుకో, ఇటువంటి వాళ్ళకి లీగల్ రెమెడీస్ ఉన్నాయి నాగరాజు గారు. దీనికి సంబంధించి నాగరాజు గారు అసలు ఫుడ్ సేఫ్టీ FSSAI అంటారు దాన్ని, FSSAI ఆ పర్మిషన్ ఉందా లేదా, ఆ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళు ఫుడ్ క్వాలిటీ సంబంధించి ఆ ఫుడ్ సేఫ్టీ నుంచి వాళ్ళకి కనీసం అంటే అవి పాటిస్తున్నారా లేదని ఆ ముందు ఆ వ్యక్తులు తెలుసుకున్న పరిస్థితుంది. ఒకవేళ అది లేకపోతే దానికి సంబంధించి కూడా కేసు వేయవచ్చు. రెండోది ఏంటంటే IP సెక్షన్ 504 ఇది చాలా సీరియస్ యాక్షన్ అండి. అంటే ఎట్లా అంటే ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్ విత్ ద ఇంటెంట్ ఆఫ్ ద ప్రొవోక్ ఆఫ్ ద బ్రీచ్ ఆఫ్ ద ట్రస్ట్. అంటే మాట్లాడడం పుణ్యం, అంటే ఆ ఇంటెన్షనల్లీ తిట్టడం ఉన్నది చూసారా, అది IPC సెక్షన్ 504. అదేవిధంగా IPC సెక్షన్ 506 ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్ వస్తుంది, దీన్ని కూడా సెక్షన్ ఉంటుందండి. అంటే నీకు ఫోన్ చేసి అడిగావు, ఒక షాపులో కస్టమర్కి ఫోన్ చేసి అడగడం లేకపోతే డైరెక్ట్గా అడగడం జరిగింది, నీకు ఇష్టం అయితే లేదని చెప్పొచ్చు. కానీ అబ్యూజ్ లాంగ్వేజ్తో తిట్టడం అనేది అతని యొక్క క్రిమినల్ ఇంటిమెన్సీ నీకు తెలుస్తుంది. అక్కడ సెక్షన్ IPC 504, 50 సెక్షన్ ప్రకారం వేయొచ్చు. ఇది కాకుండా CPI యాక్ట్ అంటారు, అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు దీన్ని, CPI అంటారు దీన్ని. ఇది 2019 ప్రకారం అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. ఇది అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది కాబట్టి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసు వేసుకోవచ్చు. IP సెక్షన్ 504, IP సెక్షన్ 506 ఈ సెక్షన్స్ ప్రకారం వేసుకుంటే ఖచ్చితంగా ఇమీడియట్గా వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఫ్యూచర్లో ఫర్దర్గా ఇటువంటి వ్యాపారం చేసే కొనసాగింపు లేనట్టుగా వాళ్ళని క్యాన్సిల్ కట్ చేస్తారు. అంతేవిధంగా వీళ్ళ మీద పెనాల్టీ వేస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అప్ టు 3 years పాటు ఇంప్రిజన్ జైలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కరెక్ట్గా ఎవిడెన్స్ చూపించగలిగితే. అక్కడ లేడీసా జెంట్సా ఇవన్నీ కాదు, ఎక్స్క్యూజ్ చేసేందుకు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, వైరల్ అయిపోయింది. సో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని అదుపులో మాట్లాడలేకపోతే దట్టు కూడా ఒక ప్రొడక్ట్ సేల్ చేసేటప్పుడు వాళ్ళ కంట్రోల్గా లేనప్పుడు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి రిలేటెడ్ ఉంటే నాగరాజు గారు ఇమీడియట్గా మనం కాంటాక్ట్ చేస్తూ కూడా వాళ్ళకి న్యాయపరంగా కూడా సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. అండ్ వీళ్ళ బాధితులు కూడా ఉంటారండి, అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన బాధితులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? తప్పనిసరిగా నాగరాజు గారు దీనికి సంబంధించి అలేఖ్య నాట్ ఓన్లీ అలేఖ్య ఒకటి కాదు, ఇట్లాంటివి బయట చెప్పుకోలేక తిట్లు తిట్టుకొని నాట్ ఓన్లీ ఒక ఫుడ్ ప్రొడక్ట్ ఒకటి కాదు, ఇలాంటి సర్వీస్ ఓరియంటేషన్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదైనా సంబంధించి యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకంటూ ఒక రైట్ ఉంది. మన రైట్ని మనం కోల్పోయినప్పుడు మనకి సెక్షన్స్ అన్ని మనం ప్రొటెక్ట్ చేస్తుంటే లీగల్ కోర్టు కూడా మన సెక్షన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటే నాగరాజు గారు. ఎనీవేస్ ఫర్దర్గా ఇటువంటివి అంటే ఏ కస్టమర్ మీదన్నా ఇలాంటివి జరగకూడదండి. ఒక కస్టమర్ అనే కాదు, మనుషులు అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి సాయం తోడు అని చెప్పేసి అనుకుంటుంటాము. నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆ సంబంధం లేకుండా అక్కడ ఉండేటువంటి వాతావరణం అంటే రాజమండ్రిలో ఉండేటువంటి వాతావరణం కావచ్చు, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఆవిడ తిరిగేసి జనరల్ గ్రాసరీస్ అవి తెచ్చుకుంటూ ఉంటారు కదా, ప్రతి చోట ఇదే టాపిక్ కదా. అవును, సోషల్ మీడియాలో ట్రెండ్ అయి కూర్చుంది. బరి తెగించిన ఆడవాళ్ళు నాగరాజు గారు, సింపుల్గా సింగిల్స్ నేను చెప్పంటే బరి తెగించిన ఆడవాళ్ళు అలేఖ్య చిట్టి పికిల్స్ సింగిల్ సెంటెన్స్. వాళ్ళు ఆ విధంగానే బిహేవ్ చేశారండి, నో డౌట్. ఫర్దర్గా ఇలాంటి ఎక్కడా కూడా అంటే ఎవరైనా బిజినెస్ చేసేటువంటి వాళ్ళకైతే ఒక మంచి గుణపాఠం. ఏదన్నా కొంచెం చూసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.